ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. క్రిమినల్ కేసు పూర్తయ్యే వరకు లేదా ఆయన పదవి విరమణ తేదీ అయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసు విచారణ నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. ఈ కేసుతో ఆయన సర్వీసు హోదాకు సంబంధం ఉండటంతో సస్పెన్షన్ను పొడిగించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్ యమున, ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఏదైతే ఉందో ఆయన సస్పెన్షన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆల్ ఇండియా సర్వీస్ ఏదైతే డిసిప్లిన్ అపీల్ రూల్స్ ఉన్నాయో 1969 రూల్స్ ప్రకారం 3/3 ఏదైతే ఉందో దీని నిబంధనల ప్రకారం ఏదైతే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే మనకి తెలుస్తుంది. అయితే క్రిమినల్ కేసు పూర్తయ్యే వరకు లేదా ఆయన పదవీ విరమణ తేదీ ఏదైతే ఉందో జూన్ 30, 2026 వరకు రెండింటిలో ఏది ముందు వస్తే దానికి అనుగుణంగా ఈ సస్పెన్షన్ అనేది కొనసాగుతుందని చెప్పని స్పష్టమైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. అయితే గతంలో ఏదైతే రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించిన వ్యవహారం గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పివి సునీల్ కుమార్ పైన ఒక కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆ కేసుకు సంబంధించి ఈయన పైన అయితే సస్పెన్షన్ వేట్ అయితే వేసింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ కేసుకు సంబంధించిన ఆ సర్వీస్ హోదా ఏదైతే ఉందో ఈ సర్వీస్ హోదాకు సంబంధం ఉండడంతో పాటు సస్పెన్షన్ పొడిగిస్తున్నట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొంది. ఏమన్నా థ్యాంక్ యూ శ్రీహరి.